తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణతో పాటు ఆది రోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్రం పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి, ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు, ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు. శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశమైంది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎమ్మెల్యేలతో హడాహుడిగా కనిపించారు. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురు మరోవైపు ఇంకా సమాచారం ఏమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక అంతకు ముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బయలుదేరేంత వరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖాత్లకు వెళ్లని రేవంత్ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది.
ఇక కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు. ఇక కేబినెట్లోకి కొత్తగా 4 లేదా 5 తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతూ ఉండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతం ఉన్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొత్తరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. ఇక శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన 2 కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్ బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్ విప్ పదవిలో ఎవరిని నియమిస్తారు? విప్లలో ఎవరికైనా మంత్రిగా అవకాశం ఇస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైన రకరకాల చర్చలు జరుగుతూ ఉండడం గమనార్హం.